హెచ్డి కేబుల్ న్యూస్ కి స్వాగతం. ఈ నెల 6, 7, 8 తేదీలో నిర్వహించే మసూలా బీచ్ ఫెస్టివల్ లో రాష్ట్రంలో తొలిసారిగా 3వ జాతీయ కయాకింగ్ పోటీలు జరుగుతాయని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. ఇది మన ఊరు మన పండుగ నినాదంతో ఈ నెల 6, 7, 8వ తేదీలో మచిలీపట్నం మంగినపూడి సముద్ర తీరం వద్ద నిర్వహించిన మసూలా బీచ్ ఫెస్ట్ 2025 ను జయప్రదం చేయాలని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర కోరారు. జెడ్పీ కన్వెన్షన్ సెంటర్ లో జిల్లా కలెక్టర్ డికే బాలాజీ, జిల్లా ఎస్పీఆర్ గంగాధరరావుతో మసూలా బీచ్ ఫెస్ట్ కు సంబంధించిన పోస్టర్ ను మంత్రి రవీంద్ర ఆవిష్కరించారు. బీచ్ ఫెస్టివల్ కు ఒక రోజు ముందుగా 5వ తేదీ నుండి 8వ తేదీ వరకు నేషనల్ వాటర్ స్పోర్ట్స్ ను నిర్వహించినట్టు తెలిపారు. పర్యాటక శాఖ, క్రీడల ప్రాధికార సంస్థ, కృష్ణా జిల్లా అధికార యంత్రాంగం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించే బీచ్ ఫెస్టివల్ కు సంబంధించి విస్తృత స్థాయిలో ఏర్పాటు చేస్తున్నామన్నారు. మంగినపూడి బీచ్ ను ప్రపంచంలోనే ముఖ్య పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ఈ ఫెస్టివల్ ను నిర్వహిస్తున్నామన్నారు. దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద ఈవెంట్ గా మసూలా బీచ్ ఫెస్టివల్ ఉంటుందన్నారు. నేషనల్ వాటర్ స్పోర్ట్స్ గా సీ కయాకింగ్, బీచ్ కబడ్డీ నిర్వహించున్నామని, స్టేట్ స్పోర్ట్స్ గా బీచ్ వాలీబాల్ నిర్వహించినట్టు తెలిపారు. 3వ జాతీయ స్థాయి కయాకింగ్ పోటీలను రాష్ట్రంలో తొలిసారిగా మచిలీపట్నం మంగినపూడి బీచ్ లో నిర్వహించినట్టు తెలిపారు. సుమారు 24 రాష్ట్రాల నుండి 2000 మంది జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులు పోటీలో పాల్గొనేందుకు రానున్నారని తెలిపారు. 5వ తేదీ ఉదయం 9 గంటలకు క్రీడాకారుల ఆధ్వర్యంలో 60 అడుగుల ఎత్తులో అమరావతి అసెంబ్లీ నమూనాతో ఏర్పాటు చేసిన గేట్వే ఆఫ్ అమరావతిని ఆవిష్కరిస్తామన్నారు. 100 అడుగుల జాతీయ జెండా ఆవిష్కరణతో వాటర్ స్పోర్ట్స్ ను ప్రారంభిస్తామన్నారు. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలంతా కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని మంత్రి కోరారు. టూరిజం ఈవెంట్ కింద మచిలీపట్నం బీచ్ని, మంగినపూడి బీచ్ దగ్గర మసూలా ఫెస్ట్ 2025 ప్రోగ్రామ్ని ఈ నెల 5వ తారీఖు, 6వ తారీఖు, 7 మరియు 8 ఈ 4 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నిర్ణయించడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో భారతదేశంలోనే, సౌత్ ఇండియాలోనే అతిపెద్ద ఫెస్టివల్గా, బీచ్ ఫెస్టివల్గా ఇది నిర్వహించబడతా ఉంది. అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు, ఒక టూరిజంని ఇక్కడ ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ అమ్యూజ్మెంట్ కానీ, ఎంటర్టైన్మెంట్ కానీ, అడ్వెంచర్ స్పోర్ట్స్ కానీ, అదేవిధంగా నేషనల్ స్పోర్ట్స్ ఈవెంట్స్ కూడా, బీచ్ కబడ్డీ దాదాపు 29 స్టేట్స్ నుంచి టీమ్స్ వస్తూ ఉన్నాయి. మేల్ టీమ్స్ అండ్ ఫీమేల్ టీమ్స్ కూడా దాదాపు 24 స్టేట్స్ నుంచి వస్తుంది. అదేవిధంగా కయాకింగ్, 3rd నేషనల్ కయాకింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫస్ట్ టైం ఈ కయాకింగ్ని ఇక్కడ నిర్వహించబడతా ఉంది నేషనల్ ఈవెంట్గా. అదేవిధంగా వాలీబాల్, బీచ్ వాలీబాల్ కూడా ఇక్కడ కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఈ 3 కూడా స్పోర్ట్స్ ఈవెంట్స్లో చాలా బెస్ట్ ప్లేయర్స్ అందరూ కూడా రాబోతూ ఉన్నారు. నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కూడా ఈ కార్యక్రమానికి వస్తూ ఉన్నారు. దాదాపు ఒక 2000 మంది ప్లేయర్స్ ఈ ఈవెంట్లో పాల్గొనడానికి వివిధ రాష్ట్రాల నుంచి రాబోతూ ఉన్నారు. అలాగే అడ్వెంచర్ స్పోర్ట్స్ కూడా, హెలికాప్టర్ రైడ్స్ ఉంటాయి. అదేవిధంగా ల్యాండ్ పారాగ్లైడింగ్ ఉంటుంది, పారామోటర్తో ఫ్లయింగ్ అండ్ డెమో ఉంటుంది, స్పీడ్ బోట్, జెట్ స్కీ, బంజీ ఎజెక్షన్, క్లైంబింగ్ వాల్, ఈ అడ్వెంచర్ స్పోర్ట్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాంట్లోనే భాగంగా మన మంగినపూడి బీచ్, ఈ మంగినపూడి బీచ్ని ప్రమోట్ చేసే ఉద్దేశంతో ఎక్కువ మంది పర్యాటకుల్ని మంగినపూడి బీచ్కి అట్రాక్ట్ చేసే ఉద్దేశంతో మన మంగినపూడి బీచ్లో మసూలా బీచ్ ఫెస్టివల్ని జూన్ 5, 6, 7, 8వ తేదీ చాలా ఘనంగా, వైభవంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ మచిలీపట్నం బీచ్ ఫెస్టివల్లో భాగంగా మంగినపూడి బీచ్లోనే నేషనల్ లెవెల్ కబడ్డీ టోర్నమెంట్, నేషనల్ లెవెల్ కయాకింగ్ టోర్నమెంట్,
మరియు స్టేట్ లెవెల్ బీచ్ వాలీబాల్ టోర్నమెంట్ కూడా ఏర్పాటు చేశాము. దాంతోపాటు ఈ ప్రజలందరికీ కూడాను అడ్వెంచర్ స్పోర్ట్స్, కల్చరల్ ప్రోగ్రామ్స్, మళ్ళీ హెలీ రైడ్స్ కూడా ప్లాన్ చేయడం జరిగింది. ప్రతిరోజు సాయంత్రం ఒక అన్ని రకాల కల్చరల్ ప్రోగ్రామ్స్ని కూడా ఏర్పాటు చేస్తున్నాము. అంటే అది ఒక క్లాసికల్ డ్యాన్స్ ఉండొచ్చు, కూచిపూడి ఉండొచ్చు, దాంతోపాటు మిమిక్రీ ఉండొచ్చు, కొన్ని సినిమా బృందాలు కూడా రానున్నాయి. సో ప్రజలందరికీ కూడా రవీంద్ర గారు దీన్ని చాలా ప్రెస్టీజ్గా తీసుకొని దీన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో దీంట్లో అన్ని డిపార్ట్మెంట్లు ఇప్పటికీ 3-4 సార్లు కోఆర్డినేషన్ మీటింగ్స్ పెట్టుకొని దీనికి ఎలా చేయాలనేటువంటి మేము పథక రచన చేయడం జరిగింది. ప్రత్యేకించి పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి 2-వీలర్ పార్కింగ్ మేము జంక్షన్ నుంచి దత్తసాయి రిజర్వ్ గారి నుంచి ఎదుర్కొచ్చిన తర్వాత రైట్ సైడ్ 2-వీలర్స్ పార్కింగ్ ఇవ్వడం జరిగింది. లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి 15 ఎకరాల్లో 4-వీలర్స్ అంటే కార్లు మాత్రం పార్కింగ్ ఇవ్వడం జరిగింది. అదే 15 ఎకరాలకు కొంచెం ఎదరికి వెళ్ళిన తర్వాత ఒక 1/2 కిలోమీటర్ వెళ్ళిన తర్వాత ఒక ప్రదేశంలో మోర్ దాన్ 4-వీలర్స్ అంటే లారీలు, బస్సులు, అలాగే పెద్ద పెద్ద బస్సుల కూడా పార్కింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే తిరిగి వెళ్ళేటప్పుడు కూడా ఏదైతే దారి వచ్చారో దాన్ని టచ్ చేయకుండా వెళ్ళేటువంటి మార్గం ఒక 10 కిలోమీటర్ల స్ట్రెచ్ మేము ప్రతి గ్రామాన్ని టచ్ చేస్తూ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆపోజిట్ వచ్చేటువంటి వెహికల్స్ పూర్తిగా మేము టచ్ చేస్తాము. ప్రతి జంక్షన్లో కూడా పబ్లిక్ అటెండ్ సిస్టమ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒక టెంట్ ఉంటుంది, సెపరేట్గా సిబ్బంది ఉన్నారు. ఎక్కడికక్కడ ఈ యొక్క సైన్ బోర్డ్స్ ఉంటాయి, ఎటువైపు వెళ్ళాలి ఎలాగా అనేది వాళ్ళకి ఏ విధమైన కన్ఫ్యూజన్ లేకుండా మేము వాటిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా పబ్లిక్ కూడా పూర్తిగా సహకరించాలి. ఎందుకంటే అక్కడ దగ్గరగా ఉన్నటువంటి కొంత విలేజెస్ ఆపోజిట్ రోడ్లో వచ్చేటువంటి అవకాశం ఉంది, వారికి కూడా వేరే మార్పులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ఫెస్టివల్కి ఎంతమంది వచ్చినా సరే మేము ఇంటేక్ తీసుకొని అందరూ కూడా హ్యాపీగా ఈ యొక్క ఫెస్టివల్ని అటెండ్ చేసి తిరిగి ఇంటికి వెళ్ళేంత చక్కగా మంచి వాతావరణం కల్పించాలనే ఉద్దేశంతో మేము అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము. అలాగే వెహికల్ ఎక్కడైనా బ్రేక్ డౌన్ అయితే కూడా క్లెయిమ్స్ను కూడా మేము ఏర్పాటు చేస్తూ ఉన్నాము. అలాగే సెక్యూరిటీ, ఎందుకంటే సముద్ర స్నానాలు కూడా నిర్ణీత సమయానికి అర్జీలు పరిష్కరించాలని డిఆర్ఓ అధికారులను సూచించారు. తమ సమస్యలకు పరిష్కారం కోరుతూ మీకోసం కార్యక్రమంలో ప్రజలు సమర్పించిన అర్జీలను నిర్ణీత సమయానికి పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి కె చంద్రశేఖర్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో డిప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, ఆర్డీఓ స్వాతి మరియు వివిధ శాఖల అధికారులతో కలిసి ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం అందుకున్న అర్జీలతో పాటు వివిధ శాఖల వద్ద పరిష్కరించాల్సిన గతంలోని కొన్ని అర్జీలు పెండింగ్ లో ఉన్నాయని, వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టి వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు. అర్హులైన వారందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలని తహసీల్దార్ కార్యాలయం వద్ద సిపిఐ నాయకులు ధర్నా నిర్వహించారు. అర్హులైన వారందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలని తహసీల్దార్ కార్యాలయం వద్ద సిపిఐ నాయకులు ధర్నా నిర్వహించారు. పేదలకు పట్టణ ప్రాంతంలో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతంలో 3 సెంట్లు నివేశన స్థలాలు ఇస్తామన్న కూటమి ప్రభుత్వం వెంటనే నివేశన స్థలాలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. అలాగే ప్రభుత్వం ఇస్తామన్న 4 లక్షల రూపాయల గృహ నిర్మాణానికి సరిపోవని ఈ మొత్తాన్ని 5 లక్షల రూపాయలకు పెంచాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు లింగం ఫిలిప్, దేవభక్తులు నిర్మల, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. అర్హులైన పేదలకు పట్టణాల్లో 3 సెంట్లు, అలాగే పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇంటి నిర్మాణం నిమిత్తం 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి సిపిఐ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది. ఈ రోజున సిపిఐ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కార్యాలయాల వద్ద ఈ యొక్క ఇంటి స్థలాల నిమిత్తం ధర్నా చేసి మరి అధికారులకు మెమోరాండం ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇంతకుముందు కొన్ని వార్డుల్లో మేము అర్జీలు కూడా ఇవ్వడం జరిగింది. వాటిని కూడా పరిశీలన చేసి అర్హులైన వాళ్ళకి వెంటనే పట్టాలు ఇవ్వాలని చెప్పేసి మరి సిపిఐ పార్టీగా మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం మరి పట్టణ ప్రాంతాల్లో సెంటు స్థలం, మరి గ్రామీణ ప్రాంతాల్లో సెంటున్నర స్థలం ఇచ్చి మరి నిరుపయోగంగా ఎక్కడో అలిమిగానటి ప్రాంతాల్లో
పల్లపు ప్రాంతాల్లో వర్షం వస్తే మునిగిపోయేటట్టు ఎందుకు ఉపయోగపడని ఏదో కొన్ని చోట్ల మాత్రమే ఉపయోగపడింది కానీ అన్ని చోట్ల ఉపయోగపడినటువంటి దానికి మరి ఆ ఎన్నికల టైంలో ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం వాగ్దానం చేసింది. పట్టణ ప్రాంతంలో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతంలో 3 సెంట్లు ఇస్తాము, ఇంటి నిర్మాణం నిమిత్తం 4 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి సిపిఐ పార్టీగా ఇప్పుడు ఉన్నటువంటి సిమెంటు, ఇసుక అన్నీ కూడా రేట్లు పెరిగిన దానికి 4 లక్షలు సరిపోవు, ఇంటి నిర్మాణం నిమిత్తం 5 లక్షలు ఇవ్వాలని మరి డిమాండ్ చేయడం జరిగింది. ఈ యొక్క సొంత ఇంటి కళ ఇప్పుడు వ్యాప్తంగా జరిగే కార్యక్రమంగా ఈ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిపిఐ పార్టీ అన్ని చోట్ల ధర్నాలు చేస్తుంది. ఇళ్ల స్థలాలకు పెట్టిన అర్జీలు ఇచ్చారు, అనేక సార్లు తిప్పుకోకుండా వాళ్ళ పని చేయడి అందరూ ప్రభుత్వం ఆలోచన చేసి పేదవాడికి ఇల్లు ఇవ్వాల్సిందిగా ఈ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇది మామూలు అయిపోయింది, వాగ్దానాలు చేయటం, మళ్ళీ 5 ఏళ్ళు వెళ్ళేదాకా అదిగో ఇదిగో అనటం. అలా కాకుండా ప్రజలు ఈసారి నమ్మకంతో మిమ్మల్ని అత్యధిక మెజారిటీతో గెలిపించారు. వాళ్ళ ఆశయాలు కూడా గమనించి మీరు కనీసం ఉండటానికి ఒక స్థలము ఒక ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఇచ్చి ప్రజల మన్ననలు పొందాల్సిందిగా కమ్యూనిస్ట్ పార్టీ కోరుతా ఉంది. లేకపోతే ఈ పోరాటాలు ఇంకా ఉధృతం చేసే అవసరం ఉంది. అప్పుడు ప్రజలు తిరగబడతారు. అది గమనించి సత్వరమే ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించుకోవడానికి డబ్బులు ఇవ్వాల్సిందిగా సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తాం. ప్రభుత్వం వచ్చే ముందు మేము అధికారంలోకి రాగానే పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇస్తామని చెప్పి హామీ ఇవ్వటం జరిగింది. అలాగే ఇల్లు నిర్మించుకోవడానికి 4 లక్షలు ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. అయితే ప్రభుత్వం అప్పుడే సంవత్సరం కాలం గడిచిపోతుంది, ఎక్కడా కూడా ఈ ఇంటి స్థలాలు ఇచ్చే దాఖలు ఎక్కడా లేవు. కాబట్టి ఇప్పటికైనా సరే ఈ ఇళ్ల స్థలాలు లేనటువంటి వాళ్ళందరికీ కూడా పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇల్లు కేటాయించాలని, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, అలాగే ఇల్లు నిర్మించుకోవడానికి ఇవాళ ధరలు చూస్తే గతంలో మాదిరిగా లేకుండా అన్నీ డబల్ రేట్లుగా పెరిగిపోయినాయి. కాబట్టి ఇంటి నిర్మించుకోవడానికి 5 లక్షలు ఇవ్వాలని చెప్పేసి సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే మచిలీపట్నంలో కూడా గతంలో ఈ సిపిఐ పార్టీ పిలుపులో భాగంగా కొన్ని వార్డులో తిరిగి మేము ఎక్కడైతే ఇళ్ల స్థలాలు లేనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా వెతికి వాళ్ళకి అర్జీలు పెట్టించడం జరిగింది ఇక ఇదే ఎంఆర్ఓ ఆఫీస్లో. అయితే అవి కూడా పరిశీలన చేసి అర్హులైన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఇళ్ల స్థలాలు ఇప్పించాలని చెప్పేసి సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తాం. బలరామునిపేటలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఉభయ వేదాంత పండిత సభలు 2వ రోజు కొనసాగాయి. బలరామునిపేట యతిరాజభవనంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో 3 రోజుల పాటు నిర్వహించే ఉభయ వేదాంత పండిత సభలు 2వ రోజు కొనసాగాయి. ఈ ఉభయ వేదాంత పండిత సభల్లో భాగంగా అష్టాక్షరి సంపత్ కుమార్ రామానుజ జియర్ స్వామి భగవదాత్మక ఉపన్యాసములను ఉపదేశించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనస్పష్టం, అనాహతం. అనాహతం అంటే మీకు దాంట్లో మీకు ఎటువంటి ఇబ్బందులు కలగవు. అసందిగ్ధం, సందేహం అనేటువంటిది లేదు. అనస్పష్టం, మీకు స్పష్టం కానటువంటి విషయం ఉండదు. అనశ్వరం, అది శాశ్వతం కాని విషయాలు దాంట్లో లేవు. ఈ 2 సూక్తాల్లో అశాశ్వతమైన అనశ్వరం, మనమంతా కూడా నశ్వరం అంటాం. ఈ లోకంలో ఉండేటువంటి మనమంతా కూడా ఏంటి నశ్వరం. కానీ అక్కడ ఆ 2 సూక్తాల్లో ఈ నశ్వరమైనటువంటి విషయాలు లేవు, నశించిపోయేటువంటివి లేవు. అనశ్వరం, నశించినటువంటి విషయాలే ఉన్నాయి. అనశ్వరం సర్వైశ్వర్యమోపేతం, అన్ని ఐశ్వర్యములు కలిగినటువంటి గుణములు కలిగినటువంటిది అది. అనాకుల పదాక్షరం, మనకు కలత చెందించకుండా ఉండేటువంటి పదములు అక్షరములు కలిగినటువంటి అనాకుల పదాక్షరం. అంటే మనకు వేదాల్లో వేదములన్నీ ఎలా ఉంటాయంటే మనకి ఆకులతను చెందిస్తాయి, అంటే భయం పుట్టేట్టుగా చేస్తాయి. అంటే ఈ పదానికి ఎలా అర్థం చెప్పవచ్చు, ఇలా అర్థం చెప్పవచ్చా చెప్పకూడదా, ఇలా ఉండేటువంటి లక్షణాలు కొన్ని ఉంటాయి. అలా కాదు,
ఇది అనాకుల పదాక్షరం, పదములు కానీ అక్షరములు కానీ ఆకులం లేకుండా ఉండేటువంటి గొప్ప సూక్తం ఇది. ఈ నెల 4వ తేదీన నిర్వహించే వెన్నుపోటు దినం జయప్రదం చేయాలని వైసీపీ మచిలీపట్నం రూరల్ నాయకులు పిలుపునిచ్చారు. నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైసీపీ మచిలీపట్నం దక్షిణ మండల నాయకులు మాట్లాడుతూ ఈ నెల 4వ తేదీన నిర్వహించే వెన్నుపోటు దినం కార్యక్రమం విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం తమ తప్పు తెలుసుకుని ఇచ్చిన హామీలు నెరవేర్చే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకుని వచ్చే విధంగా రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలను జూన్ 4వ తేదీన వెన్నుపోటు దినం కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు బుర్రా విఠల్, జిల్లా కార్యదర్శి జి రమేష్ బాబు, పార్టీ దక్షిణ మండల అధ్యక్షుడు జున్ను రాఘవరావు, పెరుమాళ వరలక్ష్మి, మురారి కోటిలింగం, జంపన సుబ్రహ్మణ్యం, అంగళాల ఫణి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రం ఎలక్షన్ జరిగి తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చే 1 year అయిన సందర్భంగా నిరసన దీక్ష 4వ తారీఖు జరుగుతుంది. కాబట్టి కార్యకర్తలు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులంతా కూడా రావాల్సిందిగా మొట్టమొదటిగా కోరుతున్నాం. ఈ 1 year కూటమి పరిపాలనలో మొట్టమొదటిసారిగా రాష్ట్రం ప్రమాణ స్వీకారం చేసిన 11వ తారీఖు, అంటే 9న వీళ్ళు ప్రమాణం చేశారు. 11వ తారీఖు నాడు 152 మంది డాక్టర్లని ఉద్యోగాలను తీశారు. వీళ్ళు ఈ కూటమి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం వాగ్దానాలు ఇచ్చే ముందు ఉపాధి కల్పన చేస్తాం, ఉద్యోగాలు ఇస్తాం, మెగా డిఎస్ ఇస్తాం అని చెప్పిన పెద్ద మనుషులు ఎక్కిన వారం రోజులకే 152 మంది డాక్టర్లు తీస్తాం జరిగింది. అది కాకుండా వాలంటరీ వ్యవస్థలో 5,000 రూపాయలు ఇస్తున్నారు వైఎస్ఆర్ పార్టీ, జగన్ ప్రభుత్వం. మేము దాన్ని 10,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి వాళ్ళని మాయ మాటలు చెప్పి ఆ యొక్క వాలంటరీ వ్యవస్థను పూర్తిగా కూడా నిర్వీర్యం చేస్తూ జరిగింది. అది కాకుండా నిత్యావసర వస్తువుల వ్యాన్లు వాళ్ళకి నెలకి 21,000 రూపాయలు వస్తుంది. 21,000 రూపాయల్లో 3,000 రూపాయలు లోన్ అమౌంట్గా కట్ అయ్యి 18,000 రూపాయలు వాళ్ళు జీవిస్తానికి జీవనోపాధి 4వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వంగా మన జగన్మోహన్ రెడ్డి గారు 4వ తారీఖున వెన్నుపోటు దినోత్సవంగా దాన్ని ప్రకటించి దానికి ఆ రోజున మన రాష్ట్రంలో ఉన్నటువంటి మన మండలంలో మన నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలు మొత్తం వెన్నుపోటు దినోత్సవం సంబంధించిన ర్యాలీలో పాల్పంచుకోవాలని కోరడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమానికి అందరూ వైఎస్ఆర్ కార్యకర్తలు, సానుభూతి పరులు అందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమం జయప్రదం చేయండి. అసలు వెన్నుపోటు దినోత్సవం అండి దేనికి పెట్టాల్సి వచ్చింది? ముఖ్యంగా మీరు ఈరోజు చెప్పండి. ఆ రోజు కూటమి ప్రభుత్వం ఏదైతే అలమిగానటువంటి హామీలు ఇచ్చి మేము చేస్తామని చెప్పి అనిగా హామీలు ఇచ్చి సంవత్సరం అయింది. వాటిలో ఏటిని కూడా పూర్తిగా వాళ్ళ హామీలను ఒక్కదాన్ని కూడా దాన్ని ఫుల్ఫిల్ చేయడం జరగల. ఎందుకంటే ఇవాళ రైతుని తీసుకోండి, రైతుని చూస్తే రాగానే 20,000 రూపాయలు రైతు భరోసా కింద వేస్తా అన్నారు. విత్తనాలు ఈరోజు కూడా విత్తనాలు లేవు రైతుకి. పచ్చిరొట్ట ఎరువులు వైఎస్ఆర్ హామీలతో నెరవేర్చలేని హామీలతో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రేపు 4వ తారీఖుకి సంవత్సరం అవుతున్న సందర్భంగా మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రేపు 4వ తారీఖు నాడు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో వెన్నుపోటు దినోత్సవం అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ, కార్యకర్తలు, అలాగే మోసపోయిన ప్రజలందరూ కూడా రోడ్ల మీదకు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. ఈ వెన్నుపోటు దినోత్సవం ఎందుకు నిర్వహించాల్సి వస్తుందంటే, ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలన్నీ కలిపి కూటమిగా ఏర్పడి మేము అధికారంలోకి వస్తే ఇంతకంటే ఎక్కువ ఇస్తాం, అమ్మఒడి కింద మీకు 18 ఇస్తామని చెప్పి ఇప్పటికి 2 సంవత్సరాలు అవుతున్నా ఆల్రెడీ
కింద సంవత్సరం మే నెలలో ఫస్ట్ టర్మ్ వేయాలి. ఇప్పుడు ఈ సంవత్సరం మే నెల కూడా అయిపోయింది. రేపు జూన్లో స్కూల్ ఓపెన్ అవుతున్నాయి. ఇంతవరకు ₹1 కూడా ఏ తల్లికి కానీ ఏ పిల్లవాడికి కానీ వేసిన పాపం లేదు. ఫీజు రీయింబర్స్మెంట్ లేదు. అలాగే రైతాంగానికి మేము వస్తే జగన్మోహన్ రెడ్డి గారు 15,000 ఇస్తున్నాడు, మేము వస్తే 20,000 ఇస్తామని చెప్పారు. అది కూడా లేదు. అది కూడా రెండో సీజన్ రానే వచ్చేసింది. ఫస్ట్ సీజన్ అయిపోయింది. కింద మే జూన్లో వేయాల్సింది, అప్పుడు లేదు, అప్పుడు అయిపోయింది. మళ్ళీ రెండో సీజన్ వచ్చేసింది. మళ్ళీ పెడనలో శ్రీ భద్రావతి సమేత భావన ఋషి స్వామి వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పెడన పట్టణంలోని శ్రీ భద్రావతి సమేత భావన ఋషి స్వామి వారి వార్షికోత్సవం సందర్భంగా ఆలయంలో విఘ్నేశ్వర పూజ, పుణ్యవచనం, అఖండ దీపారాధన, దేవతా హోమములు, మండపారాధన, స్వామివారి ఆవిర్భావం, స్వామివారి అభిషేకం తదితర పూజలు శివశ్రీ ఐదూరు జయకిషోర్ ఆధ్వర్యంలో జరిగాయి. అలాగే స్వామివారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగ జరిగింది. కొస్తన వెంకట సత్యనారాయణ, కరుణకుమారి దంపతులు పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. పూజా కార్యక్రమాల అనంతరం ఆలయ ప్రాంగణంలో పెద్ద ఎత్తున అన్న సమారాధన నిర్వహించారు. కూటమి ప్రభుత్వంలోనే రైతులకు మంచి రోజులు వచ్చాయని రాష్ట్ర మంత్రి నాదెళ్ల మనోహర్ అన్నారు. ఘంటసాల మార్కెట్ కమిటీ చైర్మన్, పాలకవర్గ సభ్యులు ప్రమాణ స్వీకార కార్యక్రమం కొడాలి మార్కెట్ యార్డ్ ఆవరణలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అధ్యక్షతన జరిగింది. మార్కెట్ యార్డ్ కార్యదర్శి చైర్మన్ గా చల్లపల్లి చెందిన జనసేన పార్టీకి చెందిన తోట కనకదుర్గ, వైస్ చైర్మన్ గా అత్తలూరు గోపీచంద్, మరో 20 మంది సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ మాట్లాడుతూ రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి గత ప్రభుత్వం 1674 కోట్లు ఎగ్గొట్టిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి గాను 12,400 కోట్లు రైతుల బ్యాంక్ ఖాతాలలో జమ చేసిందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేపట్టే ప్రజా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను కూటమి పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు విరివిగా ప్రజలకు తీసుకెళ్లాలని సూచించారు. తొలుత మార్కెట్ యార్డ్ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి చల్లపల్లి మండల జనసేన పార్టీ కార్యాలయం నుంచి ఎమ్మెల్యే బుద్ధప్రసాద్, చైర్మన్ తోట కనకదుర్గ, మండలి వెంకటరాములతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీక్ డైరెక్టర్ మండలి రాజేష్, ఆర్టీసీ రాష్ట్ర చైర్మన్ కొనకళ నారాయణ, మత్స్యకార కార్పొరేషన్ చైర్మన్ చిలకలపూడి పాపారావు తదితరులు పాల్గొన్నారు. మనందరం కూడా ఈరోజు రైతాంగానికి మనం ఏం చేయగలుగుతాం? ఘంటసాల, అదేవిధంగా ఈ ప్రాంతంలో రైతాంగం గతంలో మీరు పడిన కష్టాలు మర్చిపోలేని విషయం. ఇప్పుడే ఆయన గుర్తు చేశారు. అకాల వర్షాల వలన ఆ రోజు రోడ్డు పైన ధాన్యం పోసుకొని కళ్ళాల దగ్గర అవకాశం లేక ఆ రాష్ట్రం దగ్గర పాపం రైతులు ఎదురు చూస్తున్న పరిస్థితుల్లో మేము ఆ రోజంతా కూడా పర్యటించాం. రైతులు ఒక ధైర్యం నింపడానికి కోసం, నిజాయితీగా మేము చేసే కార్యక్రమాన్ని మీకు వివరించడానికి కోసం. అయితే ఆ సందర్భంలో కూడా గతంలో పనిచేసిన విధంగా వ్యవసాయ శాఖ కానీ, మార్కెటింగ్ శాఖ కానీ, స్థానికంగా కానీ, అధికార యంత్రాంగం కానీ ప్రజల్లోకి సమాచారాన్ని అందించలేకపోయారు. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతులు పడిన కష్టాలు చూసి ఎంత దుర్మార్గంగా రైతులు పండించిన ధాన్యాన్ని వాళ్ళకి అనుకూలంగా ఉన్న మిల్లుల కోసం 70 కిలోమీటర్లు, 60 కిలోమీటర్లు, కొన్ని సందర్భాల్లో జిల్లాలు దాటి కూడా వేరే మిల్లులకి అమ్మే విధంగా రైతుల పైన ఆ రోజున ఒత్తిడి చేశారు. రైతుల ఖాతాలో ఎప్పుడు డబ్బులు వేసేవాళ్ళు కాదు. 6 నెలలు అయిపోయింది, 9 నెలలు అయిపోయింది, ఎన్ని నెలలైనా కూడా రైతుల ఖాతాలో డబ్బు జమ చేయలేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడినాక మేమే ఆశ్చర్యపోయాం. గతంలో ధాన్యం కొనుగోలు చేసిన డబ్బులు 1674 కోట్ల రూపాయలు రైతులకి ఎగ్గొట్టేసి వైసీపీ ప్రభుత్వం వాళ్ళ దారి వెళ్ళిపోయారు. ఒక పట్టుదలతోటి అన్నిటికన్నా ముందుగా మేము చేసిన కార్యక్రమం రైతులకు బకాయిలు మనం చెల్లించాలి, ఎంత కష్టమైనా సరే అని ముందడుగు వేశాం. కానీ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి లేదు. దాదాపు 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు. 2-3 లక్షల రూపాయలు ఇంకా కాంట్రాక్టర్లకి, ఇతర సంస్థలకి మనం బకాయిలుగా ఉన్న పనులు చేసుకున్నందుకు. ఆ పరిస్థితిలో డబ్బుల కోసం ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా నిజంగా ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నిలబడి ఈ కార్యక్రమం చేయాల్సిందే అని మనం ముందడిగేసినప్పుడు నెల రోజుల్లోనే రైతాంగానికి 1674 కోట్ల రూపాయలు ఆ రోజు మన కూటమి ప్రభుత్వం ఆ రోజు అందించింది. ధాన్యం కొనుగోలు విషయంలో కూడా ఖరీఫ్లోనూ, రబీలోనూ
ఎప్పుడు లేని విధంగా సుమారు 48 లక్షల మెట్రిక్ టన్నులు మనం ధాన్యం కొనుగోలు చేశాం. 48 లక్షల మెట్రిక్ టన్నులకి 12,400 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లోకి 24 గంటల్లోనే మనం డబ్బులు వేసాం. కృష్ణా జిల్లాలో గతంలో ఎవరు కూడా మరి ప్రైవేట్ వర్తకులకి బ్రోకర్లకి దళాలకు అమ్మేసేవాళ్ళు, రైస్ మిల్లు కూడా వాళ్ళ వ్యాపారాలు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఘంటసాలలో కూడా ఈ ప్రాంతంలో ఈ మార్కెట్ గారికి 3 రైస్ మిల్లు ఉన్నాయని చెప్పారు. ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలేదు. రైస్ మిల్లులు కూడా గతంలో 470 కోట్ల రూపాయల బకాయిలు పెట్టిపోయిన వైసీపీ ప్రభుత్వానికి మనం ఆ అండగా ఉండడానికి రైస్ మిల్లులు కూడా మనం దాదాపు 350 కోట్ల రూపాయల బకాయిలు తీర్చి వాళ్ళు కూడా మనం ఈ ధాన్యం కొనుగోలులో ఆ ప్రక్రియలో మీరు భాగస్వాములు అని చెప్పి వాళ్ళు ముందు తీసుకొచ్చాం. ప్రతి ఒక్కరిని ప్రోత్సహించాం. గోటాల విషయంలో రైతులు ఇబ్బంది పడుతున్నారంటే 5 కోట్ల 13 లక్షల గోటాలు కొని రైతాంగానికి ఎక్కడ కూడా గోటాల విషయంలో ఇబ్బంది పడకూడదని చెప్పి మనం ఆ నిర్ణయం తీసుకున్నాం. ఈ సంవత్సరం కూడా మీరు చూశారు ఎటువంటి మార్పు తీసుకొచ్చాము. భారతదేశంలో మొట్టమొదటిసారి మీరు వాట్సాప్ ద్వారానే మీరు కష్టపడి పండించిన ధాన్యాన్ని ప్రభుత్వానికి మీరు అమ్ముకునే విధంగా ఆ వెసులుబాటు కల్పించాం. రైతులు ఏ మిల్లు అమ్ముకోవాలనుకుంటే ఆ మిల్లు అమ్ముకునే విధంగా వెసులుబాటు కల్పించాం. అంతేగాని ఎవరిని ఇబ్బంది పెట్టకుండా క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసుకుంటూ మన రాష్ట్ర ప్రభుత్వం గర్వంగా ఈ ధాన్యం కొనుగోలు విషయంలో చాలా అద్భుతంగా మన కార్యక్రమాలు చేస్తాం. మీకోసమే అది. ఎందుకంటే రైతులేందో ఈరోజు మన రాష్ట్రం లేదు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న గొప్పతనం ఈ ప్రాంతంలో మీరందరూ ఎంతో కష్టపడి గతంలో వ్యవసాయ రంగాన్ని ఎంత ఉత్పత్తి చేశారో, ఎంత అద్భుతంగా ముందుకు తీసుకెళ్లారో దేశం అంతా కూడా ఆదర్శవంతంగా చూసేది. ఆ మార్పు తీసుకురావాలి. వీళ్ళు కూడా కోడూరు మండలంలో కన్నుల పండుగ పంచముఖ ఆంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం నిర్వహించారు. కోడూరు మండల పరిధిలో జరుగువానిపాలెం గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆలయం స్వామివారి విగ్రహ శిఖర ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఈ మహోత్సవాన్ని తిలకించడానికి సుదూర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు అవసరమైన ఏర్పాట్లను ఆలయ కమిటీ నిర్వాహకులు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా స్వామివారి ఆలయంలో వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి సోమవారం రాత్రి కాశీలో మాదిరిగానే పెడన అగస్తేశ్వర స్వామి దేవస్థానంలో హారతి కార్యక్రమం నిర్వహిస్తామని ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ బల్లా ప్రసాద్ పేర్కొన్నారు. ప్రతి సోమవారం రాత్రి కాశీలో మాదిరిగానే పెడన అగస్తేశ్వర స్వామి దేవస్థానంలో హారతి కార్యక్రమం నిర్వహిస్తామని ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ బల్లా ప్రసాద్ తెలిపారు. పెడన పట్టణానికి చెందిన కొందరు భక్తులు ఒక బృందంగా ఏర్పడి ఇటీవల పవిత్ర పుణ్యక్షేత్రమైన కాశీ యాత్రకు వెళ్లారు. పట్టణంలోని అగస్తేశ్వర స్వామికి సమర్పించేందుకు గాను ఈ భక్తులు పరమేశ్వరుడికి ప్రీతిపాత్రమైన డమరుకాలు, త్రిశూలాలు, ఇంజమరులు, రుద్రాక్షలు, శంఖాలు తదితర పరికరాలు కొనుగోలు చేసి పట్టణానికి తీసుకొచ్చి కాశీ యాత్రలో భక్తుల బృందానికి నాయకత్వం వహించిన పిచ్క ఫణికుమార్ నివాసంలో భద్రపరిచారు. వీటిని ఫణికుమార్ నివాసం నుంచి మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీ గంగా పార్వతి సమేత అగస్తేశ్వర స్వామి దేవస్థానానికి తీసుకెళ్లారు. ఆలయంలో అర్చక స్వామి, గూడూరు శివదత్త వీటికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అగస్తేశ్వర స్వామికి అభిషేకాలు నిర్వహించారు. తదనంతరం వీటిని భక్తులు ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ బల్లా ప్రసాద్, ప్రధాన అర్చకులు గూడు అగస్తయ్యలకు అందజేశారు. భక్తులు పిచ్చుక ఫణికుమార్, కరుణ మోహన్ రావు, బల్లా సాంబశివరావు, చంద్ర నారాయణరావు, కట్ట నిర్మల్ కుమార్, కొసను హేమానంద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సైన హారతుల కార్యక్రమానికి మన పెడన పట్టణం నుండే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమానికి విరివిగా వచ్చి ప్రతి సోమవారం సాయంత్రం 7:30 గంటలకి ఈ కార్యక్రమానికి భక్తులందరూ కూడా విరివిగా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా స్వామివారికి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమః శివాయ. మాట్లాడతావా? మన పెడన పట్టణానికి సంబంధించినటువంటి కాశీ యాత్ర బృందం వారు 2023 నుండి ఇప్పటి వరకు ప్రముఖ శైవ క్షేత్రాలైనటువంటి కాశీ మరియు రామేశ్వరం శైవ క్షేత్రాలను దర్శించుకుని ఈ దర్శనం చేసుకునే సందర్భంలో కాశీ మా పుణ్యక్షేత్రంలో అక్కడ నిర్వహణ చేసేటువంటి శయన హారతుల కార్యక్రమాన్ని మన పెడన శ్రీ గంగా పార్వతి సమేత అగస్తేశ్వర స్వామివారి దేవస్థానంలో నిర్వహిస్తే బాగుంటుందని తలంచి ఆ తలంపు వచ్చినటువంటి మరుక్షణమే
వారు ఆ కాశీయాత్ర బృందం పేరు మీద శయనహారతులకు సంబంధించినటువంటి పూజా సామాగ్రి మొత్తాన్ని కూడా కాశీ పుణ్యక్షేత్రంలోనే సమీకరించి ఆ సమీకరించినటువంటి పూజా సామాగ్రిని మన కాశీయాత్ర భక్త బృందంలో భక్తుడైనటువంటి పిచ్చుకు ఫణికుమార్ గారి ఇంటి వద్ద సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహణ చేసి పురవీధుల్లో ఊరేగింపుగా మన శివాలయానికి చేరుకుని మన స్వామివారికి అభిషేకాన్ని నిర్వర్తించి ఇక్కడ ఉన్నటువంటి ఆలయ అభివృద్ధి కమిటీ వారికి అలాగే కార్యనిర్వహణాధికారి వారికి వారు తీసుకొచ్చినటువంటి పూజా సామాగ్రిని సమర్పించినారు. అట్లాగే ఈరోజు సాయంత్రం 7:30 గంటలకి శయన హారతుల కార్యక్రమాన్ని మన ప్రధాన అర్చకులైనటువంటి గూడూరు అగస్తేశ్వర శర్మ గారి చేతుల మీదుగా కార్యక్రమాన్ని ప్రారంభించి ఈ రోజు నుండి ప్రతి సోమవారం సాయంత్రం 7:30 గంటలకి మన శివాలయంలో ఈ శయనహారతుల కార్యక్రమాన్ని ఆలయ కార్యనిర్వహణాధికారి, ఆలయ ప్రధాన అర్చకులు, అలాగే ఆలయ అభివృద్ధి కమిటీ వారి సహకారంతో ఈ కాశీ యాత్ర భక్త బృందం పరిపూర్ణంగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తుందని తెలియపరుస్తున్నారు. ఈ సందర్భంగా ఇటువంటి ఒక అద్భుతమైనటువంటి ఈ శైవ క్షేత్రాల్లో ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించే దిశగా వారు ఆలోచన చేసి ఇక్కడ ఈ సౌకర్యాన్ని కల్పించినందుకు ఆ కాశీ యాత్ర భక్త బృందం వారికి పేరు పేరున మా ఆలయ అభివృద్ధి కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వర్తించాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.